టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ ఉన్న కుటుంబాలలో మంచు కుటుంబం కూడా ఒకటి. మంచు మోహన్ బాబు ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మోహన్ బాబు వారసులుగా ఇండస్ట్రీలోకి తన ముగ్గురు పిల్లలు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న ఇండస్ట్రీలో అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ అందుకోలేకపోయారు. ఇక మంచు విష్ణు ఇటీవల కన్నప్ప అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విష్ణు తన కెరియర్లో నటించిన సినిమాలలో కన్నప్ప సినిమా కూడా మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకొచ్చింది. ఇలా కన్నప్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విష్ణు ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఈయన మరో సినిమా గురించి తన మనసులో కోరికను బయటపెట్టారు. తనకు రామాయణం సినిమా చేయాలని ఉందంటూ అసలు విషయం బయటపెట్టారు. ఇప్పటికే రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మరొక సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి తరుణంలోనే మంచు విష్ణు కూడా రామాయణం సినిమా చేయాలని ఉందనే విషయాన్ని బయట పెట్టడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. మరి ఈయన రామాయణం సినిమా చేస్తే కనుక అందులో ఎవరెవరు నటించబోతున్నారు, ఎవరు ఏ పాత్రలో నటించబోతున్నారనే విషయాల గురించి కూడా ఒక సందర్భంలో తెలియజేశారు. ఒకవేళ మంచు విష్ణు రామాయణం సినిమా చేస్తే అందులో రాముడి పాత్రలో కోలీవుడ్ నటుడు సూర్య అయితే బాగుంటుందని తెలియజేశారు. ఇక సీత పాత్రలో బాలీవుడ్ నటి అలియా భట్ను తీసుకుంటానని వెల్లడించారు. ఇక రావణాసురుడి పాత్రలో మోహన్ బాబు తాను హనుమంతుడి పాత్రలో నటిస్తానని తెలిపారు. ఒక జటాయుగా సత్యరాజ్, ఇంద్రజిత్గా కోలీవుడ్ నటుడు కార్తీను తీసుకుంటానంటూ ఈ సందర్భంగా రామాయణం గురించి, అందులో నటీనటుల గురించి కూడా మంచు విష్ణు తెలిపారు. ఇలా మంచు విష్ణు రామాయణం గురించి ఈ విషయాలను తెలియజేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. కన్నప్ప డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం దాదాపు 10 సంవత్సరాల పాటు కష్టపడిన విష్ణు ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. మరి ఈయన అనుకున్న విధంగా రామాయణం సినిమా ఎప్పుడు పట్టాలపైకి వెడుతుందో, ఈ సినిమా చేయాలనుకుంటే ఈ నటీనటులందరూ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవటానికి ఒప్పుకుంటారా అనేది కూడా తెలియాల్సి ఉంది.